ఎవరన్నా కొంచెం వాళ్ళ సాడ్ ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీసే వస్తారు, సాడ్ స్టోరీ చెప్తారు, నేను మెల్ట్ అయిపోతాను ఇమీడియట్ గా. దెన్ ఐ కాల్ మై పిఏ అండ్ మై ఓఎస్ఎన్, ప్లీజ్ వాళ్ళకి ఏదో చేయండి. కానీ పాపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ కి వస్తారు, మ్యామ్ చాలా దూరం మేము ట్రావెల్ చేయాలి విత్ స్మాల్ కిడ్స్, ఐ మెల్ట్ ఇమీడియట్లీ. ఎస్పెషల్లీ ఒక విమెన్ వస్తే టోటల్ మెల్ట్ అయిపోతాను నేను. దెన్ ఐ జస్ట్ సే ఓకే నో ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. అట్లాని స్ట్రాంగ్ గా బయట కనపడుతున్నాను కానీ బట్ నో. బట్ ఈ సీట్ లో ఉన్నాక ఐ గెస్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగర్, బికాస్ ఇంత పెద్ద సిటీని హ్యాండిల్ చేయాలా, ఇంతమంది నా అరౌండ్ దిస్ సో మెనీ పీపుల్ దట్ ఐ హ్యావ్ టు హ్యాండిల్. ట్రూ. సో ఐ థింక్ ఇఫ్ యూ స్ట్రాంగ్ ఇనఫ్, that's where you can succeed and understand. What about your kids andi? I don't have kids. I'm sorry. All these are all my kids. Anduke naku, what I feel good is God has given me this opportunity as a mayor To serve the people. to serve the people. I understand. To see, I mean, so many people come to me. Ee roju nenu na basti NBT Nagar is my basti. Lot of people. I've done so. Ante I started as an NGO, Anjali garu. NGO ante I just wanted to do something for na basti. So women ni upliftment of women. I really రోజు అసలు మా బస్తీలో 7 అవుతుందంటే ఎవ్రీథింగ్ వుడ్ బి క్వైట్. ఏ టైం లోపల ఏం వైలెన్స్ అవుతుందా అన్న టైప్ ఆఫ్ అ బస్తీ. ఇట్ వాజ్ లైక్ పాకిస్తాన్ ఇండియా వార్ అవుతుంది చూడండి, అట్లా ఉండింది. ఫస్ట్ ఈవెన్ ఇనిషియలీ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బట్ దెన్ ఐ సెడ్ నో, వన్ ఆఫ్ us షుడ్ స్టెప్ డౌన్ అండ్ సే నో, ఇక్కడ స్టాప్ అవ్వాలి. దెన్ చాలా నేను డేరింగ్ గా ఒక్క దాన్ని రాత్రిపూట ఏమన్నా కొట్లాడని ఐ వుడ్ గో బై మై సెల్ఫ్. ఇట్లా చేసి విమెన్ ని బయటకు తీయడం, వాళ్ళని గ్రూప్స్ లోపల ఇన్వాల్వ్ చేయడము. ఆ గ్రూప్స్ ఇప్పుడు మీకు తెలుసు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అట్లా మా దగ్గర ఒక 10 గ్రూప్స్ ఉంటే ఈ రోజు 250 గ్రూప్స్. అండ్ మాకు ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది నా బస్తీలో, విత్ 250 స్టూడెంట్స్ ఉండే ఫస్ట్ నేను వచ్చాం. టుడే ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీ హ్యావ్ 1500 స్టూడెంట్స్. 9 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. ఐ ఆల్వేస్ ఫాట్ ఫర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటుందో, ఇనిషియలీ నా పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఐ వుడ్ ఫైట్ ఫర్ ద ఫీ స్ట్రక్చర్. వేర్ ఈ బస్తీ లోపల నువ్వు ప్రైవేట్ స్కూల్ పెట్టి లేబరర్స్ ఫర్ దెమ్ టు సెండ్ దెమ్ టు దీ స్కూల్, దే హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ. ఫీజు అటే వెళ్ళిపోతుంది. సగం హస్బెండ్స్ తాగుళ్ళో వెళ్ళిపోతుంది, సగం పిల్లలకి వెళ్ళిపోతుంది. పాపం రియల్లీ దేర్ వాజ్ నథింగ్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫైట్. అండ్ దెన్ నా ఫాదర్ ఎంపీ ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే స్కూల్ మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ ని మేము అకామిడేట్ చేయగలుగుతాం. దెన్ ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. డాడీ ఫండ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఇంకా స్టూడెంట్స్ ని పెట్టి, సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా ప్రిటీ గుడ్ ఎన్జిఓస్, వాళ్ళు దే వర్క్ టువర్డ్స్ ఈ డౌన్ ట్రాడన్ పీపుల్. సో ఎవ్రీబడి హెల్ప్ తీసుకుని అదొక మోడల్ స్కూల్ లాగా చేసి, అంటే if you visit that school, I want you to come and visit that school for sure. So meer చూస్తారు, it's more like a private school now. All the facilities a child should have is there in that school now. That's amazing, really. Yes. ఎక్కడ బంజారా హిల్స్ లో ఉందండి? NBT Nagar కాలనీ. NBT Nagar అదొక ఇది రోడ్ నెంబర్ 12. ఆల్రెడీ 2-3 అమ్మాయిలు పుట్టారు, పుట్టబోయేది కూడా అమ్మాయే అని చెప్పని. ఈ అమ్మాయికి అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు, నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూశారు. అవును. అలాంటిది మీ ఇద్దరు ఇన్నాళ్ల పాటు ఇంత అన్యోన్యంగా, మీ స్మైల్ చూసి చెప్పచ్చు మీరు ఎంత హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఉంది అనేది. నిజానికి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న ఒపీనియన్ డిఫరెన్సియేషన్స్ వచ్చినప్పుడు కానీ, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? Actually, first of all, we don't, because it's more like, see, all our life we've been known each other. See, I've been married 37 years now. 37 years, మన December 24th. So nice. So I entered 38. So all until now 10th grade, and I was only 14 years old then. From then I know my husband, right? Yes. So we know each other really well. And when I knew that, I uddu manaki, because when I had little problems and idunnappudu, we decided no, we can just serve chaala mandi unnaru, it's all right, everybody are our kid. Eppudu kuda I never felt I should have had my own kid. Atla నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే మై మైండ్ ఆర్
our mind is always, okay, we're taking care of these people, వాళ్ళని చదివిస్తున్నాం కదా, వీళ్ళని చూసుకుంటున్నాను కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కదా. సో I never had స్పిరిచువల్లీ ఒక సేయింగ్ ఉందండి, మనం ఎవరికైనా రుణం ఉన్నాము అని అంటేనే ఇదంతా జరుగుతుంది, అవును, రుణం లేవు అని అంటే ఇలా జరుగుతుంది. సో డోంట్ ఫీల్ ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అని ఫీల్. ఎగ్జాక్ట్లీ. అదే అని చెప్తున్నాను కదా అంజలి గారు, నెవర్ ఇన్ మై లైఫ్ ఇన్ 38 years I never felt, అరే I should have had a kid. No, I don't. Because there's so much for me to do. Exactly. There are people who are abandoned. There are people anadhalu unnaru. There's so many. So I can, నేను ఒకళ్ళని చదివిస్తున్నాను అంటే I feel very happy. Exactly. And like that I'm doing for so many people. ఇప్పుడు నిస్వార్థంగా మీరు పని చేయగలుగుతారు. Yes. Yes. అదే గనక మనకంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ అయ్యో వాళ్ళు తిన్నారో లేదో, స్కూల్కి వెళ్ళారో లేదో, ఏం చేస్తున్నారో, ఈ బాధ్యతల్లో ఇక్కడ మీరు 100% ఇవ్వలేము. Correct. ఖచ్చితంగా ఇవ్వలేము, నో డౌట్. Correct. మీరు అనుకున్న వేలో సేవ చేయడానికి భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశం I feel, నాకు అదే అనిపిస్తుంది, Really. God has chosen me for this అని అనిపిస్తుంది. కానీ బయట పోస్టర్స్ చూసినప్పుడు లేదంటే మీడియాలో ఎక్కడైనా మీ వీడియో చూసినప్పుడు మీరు పడే కష్టం జనరల్ గా ఎవరికి వెనకాల తెలియదు. తెలియదు. సో ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి శుభ్రంగా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్. కుర్చీలో కూర్చున్నారని అనుకుంటారే తప్ప ఆ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోడానికి మీరు ఏమేం పనులు చేస్తున్నారో తెలియదు. నిజంగా జనంకి తెలియదండి. బికాస్ అదే ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూ ఇయ్యద్దు అన్నది ఇదే కారణం నాకు. Yeah, yeah. Because చూడంగానే వై డూ పీపుల్ అజ్యూమ్ ఆమెట్లా ఏమిట్లా అని, వై డోంట్ దే టాక్ టు యూ? ఇప్పుడు ఎవరిని నేను అట్లా చూడగానే ఐ డోంట్ ఫీల్, ఐ ఆల్వేస్ ఫీల్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఎందుకు అట్లున్నారు, ఐ షుడ్ ఫైండ్ అవుట్. నా లోపల ఆ ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది, ఐ షుడ్ టాక్ టు దెమ్. ఐ థింక్ వాళ్ళ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఉందనుకుంటా. నేను ఇట్లా చదివేస్తాను. ఐ మేక్ ష్యూర్ దే ఆర్ లైక్ కంఫర్టబుల్. ట్రూ. ఐ ట్రై, దట్స్ మై పర్సనాలిటీ. ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత మీరు నేర్చుకున్న ఒక మేజర్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను అంజలి, పేషెన్స్ అండ్ యువర్ పొలైట్నెస్. ఎంత నీ లోపల బాధ, ఇంట్లో ఎంత మీరు అంటున్నారు కదా ఏమన్నా భేదాలు ఉన్నా, యూ షుడ్ లీవ్ ఇట్ రైట్ దేర్, బికాస్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ వర్క్. మేక్ అదర్స్ హ్యాపీ. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలతో వస్తున్నారు, సో యూ ఆర్ ద బాస్, యూ నీడ్ టు లిసన్ టు దెమ్, సో యూ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్, యూ నీడ్ టు బి ఏబుల్ టు హియర్ టు దెమ్. True. అండ్ వాళ్ళకి మీరు ఒకటి, whatever way you can help, I think you should help them. True.